హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ ర్యాండమ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు చాలా చాలా బిజీ డే అనమాట. నువ్వెప్పుడు బిజీగానే చెప్తూ ఉంటావంటారా? రోజు బిజీగానే ఉంటానండి. ఎందుకనేది ఈరోజు ఎండింగ్ వరకు బ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పటివరకు నా బ్లాగ్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో బ్లాగ్స్కి, షార్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్కి. కొత్తగా మనం జ్యువెలరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం కదా. నేను గివ్ అవేస్ అలాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పటి వరకు నేను ఏం చేయలేదండి. ఎందుకో నా చేతులతో ఏదైనా మంచి చేస్తే అది నాకు ఎందుకో నెగిటివ్గా చెడుగానే ఎదురొస్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి అంతే, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను సైలెంట్గా ఉంటాను. అండ్ యూట్యూబ్లో కూడా చాలా వరకు పెట్టను. స్టార్టింగ్ నుంచి నేను ఫేమస్ అయిందే కొంచెం ఒక హెల్పింగ్ వీడియోతో. బట్ అది కూడా నాకు కొంచెం ఎందుకో ఆ మాటలు అవి నేను తీసుకోలేకపోయాను. ఇంకా దాని తర్వాత కూడా ఒక 4-5 చేసిన తర్వాత కూడా ఎక్కడ చూసినా మన చెయ్యి మంచికి పనికిరాదండి అసలు. ఎందుకంటే నేను చాలా సెల్ఫ్లెస్గా ఏది చేసినా చేస్తాను. బట్ కొన్ని టైమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ మన వైపు కూడా ఉండొచ్చు. బట్ నేనైతే మనస్ఫూర్తిగానే ఏదైనా చెయ్యాలి అని అనుకుంటాను. బట్ అది ఎందుకు నాకు ఫస్ట్ నుంచి కలిసి రాదండి. సో అందుకని ఈ రీసెంట్ టైమ్స్లో అయితే గమ్ముగా ఉంటున్నాను అనమాట. బట్ జ్యువెలరీ బిజినెస్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని ఒక రిగ్రెట్ అయితే ఉంది. బట్ మీ తరపున నేను తెలియకుండా చాలా మంచి చేసున్నాను. సో ఎవరైతే నన్ను హార్ట్ఫుల్గా ఇంత దూరం రావడానికి కోరుకున్నారో స్టార్టింగ్ నుంచి కూడా, నేను రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అయితే నువ్వు ఖచ్చితంగా హౌస్ కొనుక్కుంటావు, మంచిగా ఉంటావు, వాళ్ళకి నాలో ఉండే ఆ మంచి కనిపించింది, ఆ జెన్యూనిటీ కనిపించింది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్ళ నుంచి నన్ను బ్లెస్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్లో అంత పవర్ఫుల్ ఉంది. అండ్ నేను కూడా జెన్యూన్గానే ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడికి కూడా అదే నచ్చింది అనుకుంటా. మీరు అందరూ కోరుకున్నట్టే నేను కష్టపడినట్లే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కష్టాలు మనుషులం కదండి, మనుషులకి కాక ఎవరికి వస్తాయి, అడవిలో మానులకు వస్తాయా అనేలాగా అంటూ ఉంటారు చూడండి. అట్లాగా కష్టాలు తప్పవులేండి, మంచి చెడు మనుషులు అన్నాక జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి అయితే నేను మంచి మంచి గివ్ అవేస్ కానీ ఇలాంటివన్నీ ఇద్దామనుకుంటున్నా. సో చూస్తూ ఉండండి. ఇప్పుడే కదా అన్నీ స్టార్ట్ చేసి అన్ని మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి. కొంచెం సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ 1 మంత్ అట్లా గడిచింది అనుకోండి. ఇప్పుడే ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాను. త్వరలో మీకు గివ్ అవేస్ కూడా ఇస్తున్నా. ఈరోజు బిజీ ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ ఇవ్వాలి అండ్ జ్యువెలరీస్వి వీడియోస్ అవి షూట్ చేయాలి. దాంతోపాటు మా సిస్టర్ కూడా ఇంటికి వస్తున్నారు. సో దానివల్ల ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు, ఇంతకుముందే నేను మీకు చెప్పాను కదా, వంట పని అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే నేను ప్రశాంతంగా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. అందుకని చెప్పేసి హడావిడిగా పొద్దున్నే ఈరోజు ఇంట్లో పనులు చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. దాని తర్వాత ఇంకా సురేష్ గారు అయితే పూజ చేసేసి నాకు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు చికెన్ కర్రీ, అలాగే నేను రసం పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఆ రోజు బుధవారం అనుకుంటా అండి. ఇంకా నార్మల్గా సండే కూడా తెచ్చుకోలే, బిర్యానీ ఏదో తీసుకుంటున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 to 30 days అయిపోయింది, ఒక నెల దాకా అయింది ఇంట్లో చికెన్ కుక్ చేసి. బయట హోటల్లో అలా తిన్నాం కానీ 2-3 సార్లు, మధ్యలో అయితే ఎప్పుడూ తినలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు చేసుకుందాము అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. అనిపించింది రసము చికెన్. ఇంకా సిస్టర్ కూడా వస్తున్నారు కదా, తను కూడా టేస్ట్ చూస్తారులే అని చెప్పేసి తెప్పించుకున్నా. ఇంక దీన్ని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవాలన్నా, బిర్యానీ చేసుకోవాలన్నా, కర్రీ అంటే గ్రేవీ లాగా, ఫ్రై లాగా ఎలా చేసుకోవాలన్నా కానీ చికెన్ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ ముక్కలోకి చికెన్ ఉప్పు, కారం, మసాలా అంతా పడుతుంది. కాబట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ లాగా చేసుకున్నా, ఫ్రై లాగా చేసుకున్నా, ఎలా చేసుకున్నా కానీ ఒక అర్ధగంట ముందైనా కానీ మ్యారినేట్ చేసి పెట్టుకోండి, బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వ్లాగ్ నా వీడియోస్ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ కూడా చేయండి. రీసెంట్గా ఫుల్ వీడియోస్ పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు, ఎక్కువగా మీరు నాకు లైక్స్ చేయట్లేదు. వ్యూస్ పర్లేదు కానీ, ఎందుకంటే నేను షార్ట్స్ మీద ఫోకస్ చేశాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల ఫుల్ వీడియోస్ చేయడానికి కూడా అంత టైం దొరకట్లేదు. దానివల్ల కొంచెం ఒక రోజు పెట్టక అలా చేస్తున్నాను. కాబట్టి మీరేం చేయలేరులే, కొంచెం లైక్ చేశారనుకోండి. షార్ట్ వీడియోస్ చేయమంటారా, ఫుల్ వీడియోస్ కూడా చేయమంటారా, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకా అంతా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టానమాట. ఇంకా కొంచెం చికెన్ కూడా తీసి పెట్టాను. ఇంకా ఎక్కువ తెచ్చారనమాట, 1.25 ఏమో తెచ్చారు. మేము ఇంకా ముగ్గురమే కదా, ఏం తింటాము అని చెప్పేసి ఒక 3/4 kg దాకా చేశాను. మిగిలింది మ్యారినేట్ చేసి ఒక 1/2 kg ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. పిల్లలకి బిర్యానీ అలా ఏమన్నా చేసిద్దాము అని. రుత్విక్ లవ్కి బిర్యానీ అయితే కొంచెం ఈ మధ్య తింటున్నారండి, చికెన్ కర్రీ అలా తినారనమాట. ఇంకా స్కూల్కి కూడా ఎలాగో తీసుకెళ్లరు. వాళ్ళకి రసము, బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేశాను అనమాట ఈరోజు ఆఫ్టర్నూన్. ఇంకా రసం పొడి అయితే రెడీ చేసుకుంటాను.
చేసుకుంటున్నానండి. నా దగ్గర బుడ్డి రోల్ ఉంది కదా, దీన్ని ఒక 3-4 ఇయర్స్ అయిందా తీసుకొని, ఈజీగా 5 ఇయర్స్ అయి ఉంటుంది. అక్కడెక్కడో ఉన్నప్పుడు తీసుకున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రోల్ కూడా తెచ్చుకున్నానంటే 300 ఎంతో పెట్టి తెచ్చుకున్నా అంటే అంత ఎక్కడొస్తుంది, అంత 150కి వస్తుంది కదా అని మీరు కూడా కొంతమంది అన్నారు అప్పట్లో, గుర్తుంది నాకు బాగా. ఇంకా దీంట్లోనే మసాలా అయితే మనం నార్మల్గా మిక్సీలో పట్టుకున్న దానికంటే ఇట్లా రోట్లో పచ్చగా దంచామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. బుడ్డిది ఉంది, ఒక పెద్ద రోల్ అయితే తీసుకొచ్చుకుంటానండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇంతకు ముందంతా అంటే మనం రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కాబట్టి కుదిరేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా ఒక డ్రీమ్ తెలుసా ఒకప్పుడు నాకు, మన ఇంట్లో ఒక రోల్ పెట్టుకుంటే బయట అడిగే వాళ్ళు ఉండరు కదా అని చెప్పి. కొన్ని హౌసెస్లో పెట్టినప్పుడు మనం దంచేటప్పుడు సౌండ్ వస్తుంది కదండి, దానివల్ల ఒప్పుకునే వాళ్ళు కాదనమాట. ఒక 2 దగ్గరలే మునింది నాకు. దాని తర్వాత ఇంక అత్తయ్య కింద ఉంటే అక్కడ పెట్టేశాను, వద్దులే అని చెప్పి, ఇంకెందుకులే మనం యూజ్ చేయకుండా అని. ఈసారి అయితే తెచ్చుకుంటానండి, అమ్మ వాళ్ళు వస్తే మంచి రోల్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. అమ్మ ఎప్పుడైనా వచ్చినప్పుడు మినపగారెలు వేయడానికి, రోటి పచ్చళ్ళు అమ్మ బాగా చేస్తుంది కదా, అట్లా చేపించుకోవడానికి బాగుంటుంది. అమ్మ ఎన్నిసార్లు నిందో ఈసారి తెచ్చుకుందాం అని అలా అని డిలే చేస్తూ ఉన్నా. చికెన్ కర్రీ ప్రాసెస్ నేను మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు చూడండి. ఆ రోజు కర్రీ చాలా బాగా వచ్చిందండి. సిస్టర్ అంటున్నారు కదా, ఎవరు అంటారు, అందరినీ సిస్టర్ అనే పిలుస్తున్నావు నువ్వు అనుకుంటారేమో, ఇంకేం పిలవనండి. వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట, యూట్యూబ్లో పరిచయం అయ్యారు మీ అందరిలానే వాళ్ళు. కాకపోతే కొందరితోనే మనం కనెక్ట్ అవుతూ ఉంటాము సిచ్యువేషన్స్ని బట్టి. చాలామంది ఉన్నారు ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, నాకు ఎక్కువగా అందరితో మాట్లాడడము, మన వాళ్ళు చాలామంది కలిశారు. కొంతమంది వస్తారు, పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కొంతమందికి ఒక అభిమానం ఉంటుంది అనమాట, రియల్గా వాళ్ళు అంటే మీలో కూడా చాలామంది అలానే అడిక్ట్ అయి ఉంటారు, ఓన్ సిస్టర్ లాగా చూసుకోవడము, అంటే ఒక సిస్టర్ ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. అలాగా ఒక 3-4 ఉన్నారులేండి, కాకపోతే ఒక ఇద్దరు బాగా క్లోజ్ అనమాట, ఇంకేదైనా కానీ అలా ఉంటారు. సో అట్లాగా ఇద్దరిలో ఒకరు అనమాట. ఇంతకు ముందు కూడా ఇంకొక అక్కని మీరు చూశారు, సో తిని ఇంకొక సిస్టర్ అనమాట. సో ఇద్దరు మంచిగా చూసుకుంటారండి, కష్టాలు నష్టాలు సంతోషాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాము. సో తిను ఫస్ట్ ఇంతకు ముందు కూడా 2-3 సార్లు వచ్చారు. నేను కర్టెన్స్కి ఒకసారి షాపింగ్కి వెళ్ళా, రీసెంట్గా మొన్న సంక్రాంతి టైంలో కూడా వెళ్ళి శారీ తెచ్చుకున్నాను అన్న కదా ఈ సిస్టర్తోని. మొన్న గుంటూరు వెళ్ళాం కదా, గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఈ సిస్టర్తోనే వెళ్ళా. ఇంకో సిస్టర్ మొన్న హౌస్కి వెళ్ళాం కదా, తను ఒక సిస్టర్ అనమాట. ఇంకా 2-3 ఉన్నారు. సో వాళ్ళని వీడియోస్లో ఎక్కువ చూపించట్లేదండి, ఎందుకు యూట్యూబ్లో ఎంతవరకు లిమిట్స్ ఉంటే అంతవరకు బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువగా ఎవరిని చూపించను. సో అలా కొంచెంగా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా రసం పెట్టేశాను, చికెన్ కర్రీ కూడా ఒకవైపు పెట్టేశాను. రసం కూడా బాగానే ఉన్నాయండి, ఆ రోజు బాగా కుదిరే. ఇంతకుముందు ఒకసారి సిస్టర్ వాళ్ళు వస్తే ఆ రోజు బాగానే చేశానండి, మేము మాట్లాడుకుంటూ స్టవ్ ఆఫ్ చేయడం మేము మర్చిపోయాను. కొంచెం చింతపండు కూడా ఎక్కువ పడింది, పుల్లగా అయిపోయింది పప్పుల్స్ అయితే. నిజంగా అప్పుడు ఏమనుకున్నారో అనుకున్నా, బట్ మన వాళ్ళే కదా, ఏమనుకోలే, అర్థం చేసుకున్నారు పాపం. ఎందుకంటే నేను పరిగెడుతూ ఉంటాను కదా అటు ఇటు, అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలంటే కష్టం. వాళ్ళకి అర్థమైంది, బాగా అర్థం చేసుకుంటారండి. కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అవసరమా నా పనులు నేను చేసుకుంటా అనే స్టేజ్ నుంచి. సో వీళ్ళు నన్ను ఏ సిచ్యువేషన్స్లోనూ ఎలా ఉన్నా కానీ వదలరు అనమాట నన్ను. అట్లాగా ఒక 2-3 అయితే ఉన్నారులేండి, ఒక ఇద్దరు బాగా క్లోజ్ అనమాట. చాలామందే ఉన్నారు ఈ రీసెంట్గా పరిచయం అయిన వాళ్ళు, ఒక 3 ఏళ్లలో ఈ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ. సో అలాగా ఇంకా రసం అయిపోయింది, ఇంకా మొత్తం గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. రసం కొంచెం అట్లా తెరిలితే సరిపోతుంది అనమాట. కిచెన్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మా సిస్టర్ కూడా ఫోన్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాను అని చెప్పేసి అన్నారు. దగ్గరే అండి వాళ్ళకి మనకి ఒక 10 నిమిషాలు అంతే, దగ్గరగానే ఉంటుంది హౌస్ అయితే. సో ఇంకా తను కూడా బయలుదేరారు. ఇంకా సురేష్ గారు అయితే నేను క్యారేజ్ అవి రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా తనైతే క్యారేజ్ ఇచ్చేసి టౌన్లో కూడా పని ఉందని చెప్పేసి తనైతే అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ 2:30 అట్లా ఉన్నామన్నమాట మాట్లాడుకుంటూ అన్నీ. ఇంకా ఆయన రాకపోయేసరికి నేను మా సిస్టర్ అయితే ఇద్దరం కలిపి లంచ్ అయితే తినేసామన్నమాట. సురేష్ గారు మళ్ళీ 3:30కో ఏమో వచ్చారు, ఏదో పని అవ్వలేదని చెప్పి. ఇంకా తను వచ్చిన తర్వాత తను సపరేట్గా తిన్నారు. రసం కూడా బాగానే ఉన్నాయి ఆ రోజైతే, బాగా రోట్లో దంచాను కదా, కొంచెం మరీ ఓవర్గా పుల్లగా. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ నుంచి రసం కుదరట్లేదండి నాకు, ఎందుకో మర్చిపోతున్నాను. అంటే మర్చిపోవడం అంటే పులుపు ఎక్కువ వేసేయడము అట్లా, లేదంటే చప్పగా అయిపోవడము అలా చేసేదాన్ని. బట్ ఈ మధ్య ఒక 2-3 సార్లు మొన్న మా పెద్దమ్మ వచ్చిందని చెప్పాను కదా, తను చేయడం చూశాను, చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి నేర్చుకున్నాను అనమాట మంచిగా, ఎంత చింతపండు వేయాలి ఏంటి అని చెప్పి. ఇప్పుడు బాగా కుదురుతున్నాయి. అది కూడా ఒక ఆర్ట్ అండి, ప్రతి ఒక్క కర్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సింపుల్గా పెట్టింది మా పెద్దమ్మ అయితే, అట్లాగా కొంచెం చూసి అప్పటి నుంచి కొంచెం బెటర్గా చేసుకుంటున్నా. బాగానే ఉంది రసము. చికెన్ కర్రీ కూడా బాగానే వచ్చింది ఆ రోజు. ఇంకొకసారి గ్యాస్ మీద అంతా కర్రీ అలా పడి ఉంటే ఉడికేటప్పుడు కొంచెం అట్లా తుడిచేసి ఇంకా వేరే బౌల్స్లోకి అయితే వాటిని షిఫ్ట్ చేసుకుంటున్నా, బాగుంటుంది కదా అని చెప్పి. రసం కూడా కొంచెం
కొంచెం ఉడికాయి అనుకోండి, అది కూడా వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. ఇంకా రైస్ అంటే దాంట్లోనే ఉంచేస్తానులేండి, కుక్కర్ లేదు నా దగ్గర, కుక్కర్ పాడైంది కాదు. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకైతే మేము ఉన్నామన్నమాట. 2:30 దాకా వెయిట్ చేసాము. ఇంకా తను కూడా కొంచెం లేట్గానే తింటారు అనేసరికి 2:30 కాదులేండి, 1:30కి తినేసాము. ఇంకా వచ్చిన తర్వాత చాలా ఉంటాయి కదా ఇంకా ఫ్రెండ్స్, అది కూడా ఒక 3 ఏళ్ళ నుంచి పరిచయం, కష్టాలు సుఖాలు అన్నీ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ అంటే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలా మాట్లాడేసిన తర్వాత ఇంకా సరేలే మనం తినేద్దాం పదా అని చెప్పేసి ఇంక ఇద్దరం కలిసి అయితే తిన్నాం. అక్కడక్కడ చిన్నగా క్లిప్స్లో యాడ్ చేశాను, తనకు కూడా తెలియదు నేను వీడియో షూట్ చేశానని. సో తను ఏమన్నారండి, ఇంతకుముందే మీకు చెప్పాను కదా, నేనే కొంచెం ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటానన్నమాట, ఎక్కువగా షూట్ చేయను, వాళ్ళని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు అని నేను అనుకుంటున్నా, కాకపోతే ఎందుకులే మరి అని చెప్పేసి అక్కడక్కడ ఎప్పుడైనా అవసరమైనప్పుడు షేర్ చేస్తూ ఉంటానే. ఇంకా టీ అయితే అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా కొంచెం పని ఉంటే అదంతా చూసుకున్నాము. ఇంకా ఎంబ్రాయిడరీ కూడా స్టార్ట్ చేస్తున్నా ఆ రోజు, ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా మాట్లాడుతూ ఉంటే నిద్ర రాలేదండి. డైలీ నేను ఆఫ్టర్నూన్ పడుకుంటాను అని చెప్పేసి అంటాను కదా, ఇంకా తను ఉండేసరికి అట్లా మాట్లాడుకుంటూ నిద్ర రాలే. ఇంకా సురేష్ గారు కూడా 3కి అట్లా వచ్చారు కదా, రైస్ కూడా మళ్ళీ సరిపోదో పిల్లలకి పెట్టిన తర్వాత కొంచెం తక్కువ అనిపించింది, ఇంకా కొంచెం రైస్ కూడా పెట్టా. ఇంకా రైస్ పెట్టేసి తర్వాత ఇంకా మేము తినేసాము. సురేష్ గారికి కూడా వేడివేడిగా ఉండే. ఇంకా మధ్యలో కస్టమర్స్ కూడా వచ్చారనమాట బ్లౌజెస్కి, మ్యారేజ్ సీజన్ కదా, సో ఇంకా వాళ్ళతో అట్లా టైం ఆ రోజు అయితే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ టైము 4-5 అలా అవుతుందనమాట. ఇంకా తనైతే నేను బయలుదేరుతాను అని చెప్పేసి అనేసరికి ఇంకా నేనైతే టీ పెట్టాను అనమాట. టీ తాగేసి ఇంకా స్టార్ట్ అవుతుంది తను కూడా. టైమే తెలియదండి మన ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు, మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఏదో ఒకటి, ఇంకా అట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. బాగా పరిచయం ఫ్యామిలీ, ఒక 3 ఏళ్ళ నుంచి అట్లా, 3 ఏళ్ళు కాదు కానీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3rd ఇయర్ అనుకోండి మనం ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత. ఈ సిస్టర్ వచ్చేసి షాప్ పెట్టాను కదా నేను, ఆ షాప్ టైంలో మన దగ్గరికి బ్లౌజెస్ కోసం వచ్చి అట్లా కనెక్ట్ అయ్యారు. ఇంకో సిస్టర్ కూడా ఎంబ్రాయిడరీ ద్వారానే అట్లా పరిచయం అవుతూ వచ్చారనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్స్ అట్లా ఉంటే మాట్లాడతాము, ఏదైనా అవసరం ఉంటే కాల్స్ అవి మాట్లాడతాం తప్ప ఇంకా కలుసుకోవడం వల్ల చాలా తక్కువ, ఏదైనా అవసరం ఉంటే అట్లాగా. బట్ చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా జరుగుతుందనమాట ప్రస్తుతానికి అన్నీ కూడా. గివ్ అవే అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను బ్లాక్ బీడ్స్ కానీ, జ్యువెలరీ కలెక్షన్స్, ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా అనిత జ్యువెల్స్ అండ్ ఫ్యాషన్స్ అని మన ఛానల్ ఉంది, దీన్ని కొలాబరేట్ యాడ్ చేస్తూ ఉన్నా. ఎంతమంది చూస్తున్నారు, చాలామంది ఫాలో అవుతున్నారు, కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నాకు అర్థమవుతుంది. చూడకపోతే చూడండి. నేను పట్టీలు పెట్టుకున్నానండి, అవే చూపిస్తున్నా. మొన్న మనం తెచ్చుకున్నాం కదా, పట్టీలు బాగున్నాయి కదా అని చెప్పి, భలే ఉన్నాయి నిజంగా తెలుసా. అవి కూడా షేర్ చేస్తా. నేను క్యాజువల్గా బాగున్నాయని నేను మా ఫ్రెండ్స్కి, మా అమ్మ వాళ్ళకి అలాగే తెచ్చారనమాట ఒక 4-5 జతలు. మీకు కూడా షేర్ చేస్తా, కావాలనుకుంటే చూడండి నచ్చితే. సో ఇంకా నేను అటు ఇటు ఎందుకు తిరుగుతున్నా అనుకుంటారా, కిచెన్లో మాట్లాడుతూ ఉన్నాం కదా, కిచెన్లో వినిపించదని పరిగెత్తుకుంటూ వెళ్తా, మాట్లాడుతా, మళ్ళీ కిచెన్లో టీ కోసం వస్తా. ఫైనల్గా టీ పెట్టేశాను, టీ తాగేసి ఇంకా తనైతే బయలుదేరారు. ఇంకా యథావిధిగా మన వర్క్స్ మనవండి, ఇలా గడిచిందనమాట. చాలా పెద్ద వ్లాగ్ అండి, చిన్నగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి ఎడిట్ చేసేసి ఫైనల్గా పోస్ట్ అయితే చేసేసాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాగ చిన్నగా అప్పుడప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.